సో అలాగే మనం మీరు చెప్పినటువంటి ఇంతకు మొదలు జిఎస్టి అండి. ఇది ఎక్కడ ఈ దేశంలో సాధ్యమా అన్నారు. ఆ మధ్యలో ఎవరు ఆర్థిక మంత్రులందరూ ఆస్ట్రేలియా వెళ్ళి టూర్ చేసి వచ్చారట. అందులో ఈటెల రాజేందర్ గారు ఒక మీటింగ్ లో చెప్తున్నారు. ఆస్ట్రేలియా వాళ్ళు అన్నారట, మీ దేశంలో ఇది సాధ్యం కాదండి. అక్కడ ఉన్న దాన్ని స్టడీ చేయడానికి వెళ్ళి, కానీ అసాధ్యం అనుకున్న దాన్ని ఇక్కడ సాధ్యం చేశారు. జిఎస్టి ఒకే పన్ను, ఒకే దేశం, ఒకే పన్ను. నిజంగా కూడా ఇది నో, అసలు వెహికల్స్ అన్ని కూడా ఈ టోల్ గేట్స్, ఆ గేట్స్ అని అవి ఉండేటివి, అక్కడే చెక్ పోస్ట్ల దగ్గరనే ఆగేవి. వందల కిలోమీటర్లు లారీలో ఆగిన సందర్భాలు నేను స్టూడెంట్ గా ఉన్న రోజుల్లో చూసేవాడిని. ఇదేంటి అంటే ట్యాక్స్ కోసం అని చెప్పేసి, ఇదేంటి ఇలా నిలబడాలంటే తప్పదు అని. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కదా. కనుక ఈ దేశం యొక్క వేగాన్ని పెంచారు మోడీ గారు వచ్చి. కనుక వాహనాలు ఎక్కడ ఆగవు, పరిగెత్తుతూనే ఉంటాయి. అలాగే టోల్ గేట్ల దగ్గర, వీటి దగ్గర ఇవన్నీ కూడా ఎన్నో మార్పులు వచ్చినాయి. ఆగకుండా పరిగెత్తేటువంటి ఇవి వచ్చేసాయి ఇప్పుడు. కనుక కలెక్షన్ జరుగుతుంది, వేగం పెరిగింది. కనుక ఇలాంటి మార్పులు ఎన్నటికీ సాధ్యం కాదు. ఇప్పుడు ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఒక దగ్గరికి వచ్చి ఓకే చేయాలి కదా రాజు గారు. అది చేయించడం వారికే సాధ్యమైంది, ఇంకెవరికి సాధ్యం కానటువంటి విషయం. అయితే ఇలాంటివి చెప్పుకుంటూ పోతే మనకు ప్రముఖంగా మీరు అన్నట్టు అవేటి త్రిబుల్ తలాక్ లాంటివి, లేకపోతే వక్ఫ్ రిఫార్మ్స్ కానీ, ఇలాంటివన్నీ వారు అసాధ్యము అనుకునేవి చేసి చూయించారు. కానీ నాకు మాత్రం ఇప్పటికి కూడా ఎన్నటికీ నేను మర్చిపోలేను. ఎందుకంటే నేను లిటరేచర్ స్టూడెంట్, ఇంగ్లీష్ లిటరేచర్ చదివేవాడిని కనుక నాకు కూడా అనిపించేది మన దేశం గురించి అనేక నెగటివ్ అడ్జెక్టివ్స్ ఉంటాయి. అంటే పూర్ కంట్రీ, లేకపోతే ఇల్లిటరేట్ కంట్రీ, క్యాస్ట్ రిడెన్ కంట్రీ. సో ఇదంతా మనకున్నటువంటి అడ్జెక్టివ్స్. మన పేరున మన ఏది పేద దేశము, ప్రపంచం భారత్ చూసినటువంటి దృష్టి. అయితే ఇలాంటి దృష్టి ఉన్నటువంటిది నాకు అన్నిటికన్నా నన్ను పించేసేటువంటి అడ్జెక్టివ్ ఏంటి అంటే డర్టీ కంట్రీ అనేది. డర్టీ ఇండియన్స్ అనేవాళ్ళు మనల్ని. సో గాంధీజీ కూడా ఇది ఎదుర్కొన్నాడు. అండ్ రౌండ్ టేబుల్లో కూడా ఇది చర్చ వచ్చింది, డర్టీ కంట్రీ అని. ఇది నాకు కూడా చివుక్కుం అనేది. ఎందుకంటే ఇది ఎవరో వచ్చి శుభ్రం చేయరు కదా, మనమే కదా మనల్ని మనం శుభ్రం చేయాలి. మన సంస్కృతి అది కాక శుచి శుభ్రతకు పెట్టింది పేరు భారతీయ సంస్కృతి. కనుక మనం ఒక ప్రార్థన చేయాలన్న దైవ తడి, ఒడి, మడి ఇలాంటివి ఎన్నో ప్రార్థించే వాళ్ళము. ఏమైనాము, ఎందుకు ఇంత డర్టీగా మారాము? అలాంటిది నాకు గుర్తుంది, గాంధీ గారి మీరు ఆత్మకథ చదివినట్లయితే చాలా భాగము, కొన్ని పేజీలు ఓన్లీ శుద్ధి మీదనే, ఆయన పారిశుద్ధ్యం మీద చాలా ప్రయత్నం చేశాడు. మనకు చాలా మంది గుర్తులేదు కానీ కొన్ని దళాలు అంటే యువకులు, చదువుకున్న యువకులు ఆయన వెంట ప్రయాణం చేసేవాళ్ళు. థర్డ్ క్లాస్ ప్యాసింజర్స్ను శుభ్రంగా ఎలా ఉంచుకోవాలి కంపార్ట్మెంట్ను అని చెప్పడానికి ప్రయాణం చేసేవారు. ఆయన కూడా చెప్పేవాడు రైళ్లలో. ఇంత అంటే అవి వర్ణన నేను చేయలేను కానీ, అంటే చెత్తా చెదారము కంపార్ట్మెంట్ను డస్ట్బిన్ గా ఎలా వాడతారు ఇవన్నీ ఆయన చెప్పాడు. ఆయన బాధని చెప్పాడు, ఆయన ప్రయత్నం చేశాడు. కానీ మనం మారామండి? మారలేదు కదా. గాంధీ చెప్తేనే మారలేదు ఈ దేశం. కానీ అలాంటిది మోడీ 2014లో రాగానే మెల్లగా స్వచ్ఛ భారత్ అనే ఒక స్కీమ్ తీసుకొని ఢిల్లీ వీధుల్లో ఊడవడం ప్రారంభించారు. ఆయన వెంకయ్య నాయుడు టీ షర్ట్ వేసుకొని ఊడుస్తుంటే నేను కూడా అనుకున్నాను, ఇది అంతా కూడా ఫోటోగ్రఫీ ప్రోగ్రాము, పాలిటిక్స్ ఇదంతా కూడా. ఇక దేశం అంతా బీజేపీ వాళ్ళు రోడ్లపైకి వస్తారు, ఊడుస్తారు, ఫోటోలు దిగుతారు బాగా అని అనుకున్నాను. ఇంత సీరియస్గా అవుతుందని నేనైతే అనుకోలేదు. దేశం అంతా శుభ్రం అయిపోయిందండి. ఈరోజు ఇండోర్ సిటీ ఒకటి అవార్డు వస్తుంది మనం వింటున్నాం, కానీ అన్ని సిటీస్ అట్లాగే. నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ డస్ట్బిన్ అనాలి దాన్ని, అంత ఘోరంగా ఉండేది. ఈరోజు ఎయిర్పోర్ట్ కన్నా బాగుంటున్నాయి మీకు అన్ని రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్స్ లాగా తయారైపోయాయి. టోటల్ గా శుభ్రం అయిపోయింది. ఓపెన్ డిఫికేషన్ బంగ్లాదేశ్ కన్నా ఎక్కువ. మనం ఓపెన్ డిఫికేషన్ అంటే బయటికి వెళ్ళే వాళ్ళందరూ కూడా అలాంటిది. ఇప్పుడు మహిళ యొక్క గౌరవం కదా ఇది. ఇన్నేళ్ళు 50-60 ఏళ్ల తర్వాత మన మహిళ యొక్క మానవం గౌరవాన్ని కాపాడుకోలేనంత దుస్థితి మనకు ఇప్పుడు. అలా లేదే, దేశం అంతా కూడా లెటరిన్స్ వచ్చాయి, ఇది వచ్చేసాయి. కనుక శుభ్రత పెరిగిపోయింది. క్లీన్లీనెస్ కవరేజ్ ఒక 7 ఏళ్లలో ఎంత పెరిగింది రాజుగారు అని అంటే, మనము 22% క్లీన్లీనెస్ కవరేజ్ ఉండేది 2014 కన్నా ముందు, స్వచ్ఛ భారత్ కన్నా ముందు. ఇప్పుడు 84% క్లీన్లీనెస్ కవరేజ్ ఉంది. యూనిసెఫ్ చెప్పింది, నేను చెప్పింది కాదు ఇది. అది ఒక ఉద్యమం లాగా జరిగింది. స్వచ్ఛ భారత్ ఒక ఉద్యమం లాగా జరిగింది. ఈ రోజు దాని ఫలితాలు మనం చూస్తున్నాం, అందరం చూస్తున్నాం.
అందుకే చిన్నపిల్లలకు కూడా దేశం అవగాహన కలిగింది, పెద్దవాళ్ళకు కూడా అవగాహన. దేశాన్ని ఇప్పుడు అప్పట్లాగా డర్టీ ఇండియా అనడానికి వీల్లేదండి. నేను ముఖ్యంగా ఎంత శుభ్రమైంది అనే దానికన్నా మనుషుల యొక్క అటిట్యూడ్ కూడా మారింది. స్కూల్ బేబీ కూడా ఈరోజు ఉన్న స్కూల్ బేబీ కూడా తిన్నాక చాక్లెట్ ర్యాపర్ వేస్ట్ పేపర్‌ను జేబులో పెట్టుకుంటుంది. తన యొక్క దీంట్లో బ్యాగ్‌లో పెట్టుకుంటుంది. నియరెస్ట్ డస్ట్ బిన్ కోసం అక్కడే వెయ్యాలి అనేటువంటి ఒక కల్చర్ ఈ దేశంలో వచ్చింది. ఇది కరెక్ట్. మోడీ వల్ల సాధ్యమైందండి. గాంధీ గారి అద్దాలు ప్రచారం కొరకు వాడారు మోడీ గారు. అవును. కానీ ఈ దేశంలో మార్పు తీసుకొచ్చారు. మైండ్ సెట్‌ను మార్చారు. అందుకని ఇలాంటి విషయాలు చెప్తూ పోతుంటే దేర్ ఈస్ నో ఎండ్ టు ఇట్.